హాయ్ హలో ప్రతి ఒక్కరికి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ముందుగా మన సబ్స్క్రైబర్స్ అంతా ఒక లైక్ వేసుకోండి బ్రదర్స్. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బ్రదర్స్. బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ ముందుకు వస్తుంది. ఇక వీడియోకి వెళ్ళిపోదాం. ఇక మన అల్లు అర్జున్ అంగుళం నిన్నే ఒక సినిమా హాల్ ఓపెన్ చేశాడు. కానీ ఆ సినిమా హాల్లో ఆయన ఇష్టం వచ్చిన బొమ్మలు పెట్టుకున్నాడు. కొట్టినా తిట్టినా ఏమి చేసినా నేను తుడుచుకొని పోతాను అంటున్నాడు అల్లు అర్జున్ అంగుళం. అదేనయ్యా మన మెగాస్టార్ కుటుంబము, మన మెగాస్టార్ కుటుంబము కొట్టినా తిట్టినా తూ అని ఉంచిన తుడిపేసుకొని పోతున్నాడు మన అల్లు అర్జున్ అంగుళం. వాళ్ళ అభిమానులు ఎన్నెన్నో తిట్లు తిడుతున్నా కూడా కానీ మన అల్లు అర్జున్ అంగుళం వాళ్ళనే నెత్తిని పెట్టుకుంటున్నాడు. ఈ ఎందుకయ్యా అల్లు అర్జున్ అంగుళం, నీకు సిగ్గు, శరము, మానము, మర్యాద ఏమైనా ఉన్నాయా లేవా అంటున్నారు సినిమా పండితులు. అవన్నీ ఉంటే నీ సినిమా హాల్లో ఆ పోస్టర్స్ ఏంటి, ఆ పేర్లేంటి, ఎక్కడ పెట్టాల్సిన వాళ్ళను ఎక్కడ పెట్టావు, ఏమని రాయాల్సిన వాళ్ళను ఏమని రాశావు, ఏందయ్యా అంగుళం నీకు కొంచెమైనా అది ఉందా అంటున్నారు సినిమా పండితులు. అదేనయ్యా బుద్ధి, ఇంకేదైనా అనుకున్నారు. గొప్ప గొప్ప డైరెక్టర్ల పేర్లు వేయకుండా కొందరు చెత్త డైరెక్టర్ల పేర్లు వేసుకుని, ఇప్పుడు చేస్తున్న సినిమాల డైరెక్టర్ల పేర్లు వేసుకుని, నిన్ను స్టార్ హీరోని చేసిన డైరెక్టర్ల పేర్లు వేసుకోకుండా మరీ ఇంత దిగజారిపోవాలా అంటున్నారు సినిమా పండితులు. నువ్వు జైలుకి వెళ్ళినప్పుడు పట్టించుకున్న వాళ్ళ పేర్లు కూడా వేసుకున్నావు, అది సూపర్ స్టార్లు అనుకోని. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. మొన్ననే కదయ్యా గ్లోబల్ స్టార్ పీకేసి మళ్ళీ మెగా పవర్ స్టార్ అని తగిలిచ్చారు. మళ్ళీ మీ హాల్లో మాత్రం గ్లోబల్ స్టార్ అని రాయించావు అంటే మీరు మధ్యలో విరిపప్పులయ్యేది వాళ్ళేనా? మెగా అభిమానులు, అల్లు అభిమానులు ఇన్నాళ్ళు కోటుకు తెచ్చారు మీ వల్ల, కానీ మీరు మాత్రం ఇద్దరు సర్దుకొని పెట్టుకున్నారుగా. అదేనయ్యా పేర్లు. మరి మహేష్ బాబు గారికి ఏమైంది? సూపర్ స్టార్ మహేష్ బాబు అని రాయాలి కదా, ప్రిన్స్ మహేష్ బాబు అంటే. మీకు మాత్రం ఐకాన్ స్టార్లు, మెగాస్టార్లు ముందర పెట్టుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు అని రాయాల్సిన చోట ప్రిన్స్ మహేష్ బాబు అంటే కొంచెమైనా ఉందారా మీకు? అదే బుద్ధి అంటున్నారు సినిమా పండితులు. ఇకపోతే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అని రాయాల్సింది పోయి టైగర్ తారక్ అంట. కొంచెమైనా మీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నారు సినిమా పండితులు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అని రాయనరా సన్నాసులారా అంటున్నారు సినిమా పండితులు. మీకు మాత్రం పుట్టగోసుల స్టార్లు పెట్టుకుని వీళ్ళకి మాత్రం ఎందుకురా స్టార్లు వేయకుండా ఉన్నారు అని గుచ్చి 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 అడుగుతున్నారు సినిమా పండితులు. ఏం గుచ్చుతున్నారు అని నన్ను అడగండి బ్రదర్స్. ఓకే, ఇక మన ఆల్ ఇండియన్ సూపర్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ అని ఇన్ని బిరుదులుండగా డార్లింగ్ ప్రభాస్ అంట. అరే ఎన్నిసార్లు మీకు బుద్ధి ఉందా అని అడగలరా బాబు నేను. ఆల్ ఇండియన్ సూపర్ స్టార్ అని బిరుదు వేయకుండా, లేదంటే రెబల్ స్టార్ అనన్నా వేయకుండా డార్లింగ్ ప్రభాస్ ఏంట్రా దరిద్రులారా, సన్నాసులారా, ఎగవల్లారా అని సినిమా పండితులు గగ్గోలు పెడుతున్నారంట. ఇక హీరోల్లో లాస్ట్ పేరు ఎందుకు చెప్తున్నాను అంటే, లాస్ట్ లో కొంచెం ఇంపాక్ట్ ఇద్దామని బాలయ్య బాబు గారి పేరు చెప్తున్నా. బాలయ్య బాబు గారి పేరు ఏమేయాలరా మీరు సన్నాసులారా? ఎక్కడ వేయాలరా సన్నాసులారా? మీ ఛానల్ కు దిక్కు లేక మొక్కు లేక మీ ఆహా ఓటీటీకి ఎవడో దేకకపోయేసరికి మీ మెగా దగా అనుకుంటున్న వాళ్ళను కూడా మీరు తీసుకెళ్లి దేక్కోలేక, లాక్కోలేక, పీక్కోలేక మా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారిని తీసుకెళ్లి మీ ఛానల్ ని లేపుకున్నారు కదరా ఎదవల్లారా అంటున్నారు సినిమా పండితులు. చిరంజీవి తాతకేమో మెగాస్టార్ అని బిరుదేసి మా బాలయ్య బాబుకు ఎన్నో బిరుదులున్నాయిరా సన్నాసులారా. గాడ్ ఆఫ్ మాసెస్, యువరత్న, నట సింహం నందమూరి బాలకృష్ణ, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అని రాయకుండా మీకు నిలబెట్టిన వాడి పేరే ఇలా చండాలంగా రాస్తారా సన్నాసులారా అంటున్నారు సినిమా పండితులు. అదేనయ్యా ఛానల్. అరే బాబు అంగుళాలు, మీరు వీళ్ళ స్టార్ బిరుదులు మీరు రాయకున్నా కూడా మీరు రాసినంత మాత్రాన వాళ్ళకు తగ్గవు, మీరు రాయనంత మాత్రాన వాళ్ళకు ఎక్కవరా సన్నాసులారా. వాళ్ళ బిరుదులు వాళ్ళకే ఉంటాయి. మీరు లేనంత మాత్రాన గ్లోబల్ స్టార్లు, మెగాస్టార్లు తగిలించుకున్నంత మాత్రాన మీకు ఎక్స్ట్రా ఏమి ఉండవు. అదేనయ్యా పేర్లు. మీరు ఎక్కడ రాసినా రాయకున్నా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆల్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ వాళ్ళ బిరుదులు మీరు వేయకున్నంత మాత్రాన అవి చెరిగిపోవురా సన్నాసిగాలరా అంటున్నారు సినిమా పండితులు.
మీరు పుట్టగోసుల్లా తగిలించుకునే ఆ బిరుదులు మీరేసుకున్నంత మాత్రాన బయట ఉండవయ్యా బాబు అంటున్నారు సినిమా పండితులు. ఇక డైరెక్టర్ల విషయానికి వస్తాం. మన బన్నీ అంగుళము ఐకాన్ స్టార్ అని ఇప్పుడు మాత్రం బిరుదేసుకున్నాడు, కానీ ఆ ఐకాన్ స్టార్ రావటానికి, అంతకు ముందు స్టైలిష్ స్టార్ రావటానికి అంతకు ముందు చేసిన డైరెక్టర్ల పేర్లు ఎందుకేయలేదయ్యా బాబు అని నీకు అసలు ఉందా అంటున్నారు సినిమా పండితులు. అదేనయ్యా, మళ్ళీ ఎవరు చెప్దు. నిన్ను స్టార్ హీరోగా నిలబెట్టింది వివి వినాయక్. బన్నీ మూవీతోనే నువ్వు స్టార్ హీరో అయ్యావు, కానీ ఎక్కడ కూడా వివి వినాయక్ బొమ్మ కానీ పేరు కానీ కనపడలేదు. పూరి జగన్నాథ్ దేశం మొదలు సినిమాతో నిన్ను నిలబెట్టిన దర్శకుడు. పూరి జగన్నాథ్ బొమ్మ గాని పేరు గాని వేయలేదు, కానీ ఇప్పుడు ఆ తమిళ సాంబార్ వాసన, ఆ అటిలి అంగుళం, ఆ అంగుళం పేరు వేశాడు మన స్టైలీ అంగుళం. అంటే ఆ సినిమా ఇంకా తీయనే లేదు, రిలీజ్ కానే లేదు, కానీ ఆ అంగుళం పేరు ఫోటో వేశావు. నీతో మూవీస్ తీసి ఇండస్ట్రీ హిట్ కాకపోయినా బ్లాక్ బాస్టర్స్ హిట్ కొట్టిన వాళ్ళ పేర్లు మాత్రం వేయలేదు నువ్వు. అసలు నీకు ఉందా అంటున్నారు సినిమా పండితులు. ఏముందో మీరే కామెంట్ చేయండి అంతే. ఇక సోగ్గాడు శోభన్ బాబు గారి పేరు కూడా వేయలేదు మీరు. సోగ్గాడు శోభన్ బాబు గారి పేరు వేయలేదంటే ఇక మిమ్మల్ని ఏమనాలరా బాబు అని ఎక్కడ కొట్టామా తెలియదంటున్నారు సినిమా పండితులు. ఇంకొక డైరెక్టర్ పాపం, తమిళ సాంబార్ డైరెక్టర్, నెంబర్ 1 డైరెక్టర్, ఆయన తీసిన మూవీస్ ఎవరు తీయలేరు అని మొత్తుకుంటున్న దర్శకుడు శంకర్ అంగుళం. కానీ ఆయన ఫోటోనే పెట్టలేదు మన బన్నీ అంగుళం, కానీ అటిలి ఫోటో పెట్టేశాడు. నెంబర్ 1 డైరెక్టర్ రాజమౌళి రాకముందు ఉన్న డైరెక్టర్ పేరే పెట్టుకుంటే ఇప్పుడు నీతో ఇంకా సినిమా పూర్తి చేయనే లేదు, అటిలి అంగుళం పెట్టావు. ఏం చేస్తాం కర్మ అంటున్నారు సినిమా పండితులు. మీకు ఏమాత్రం అన్నీ ఉన్నా ముందుగా మా బాలయ్య బాబు గారి పేరు పెట్టుకోవాలరా, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అని సన్నాసులారా అంటున్నారు సినిమా పండితులు. ఓకే బ్రదర్స్, మన బన్నీ అంగుళానికి ఏది ఎక్కువైందో ఏది తక్కువైందో మీరే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ.